ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారి సందేశాన్ని విందాం. వారి సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. గొప్పలెప్పుడు చెప్పుకొనకు, మిడిసి పాటును చెందకెప్పుడు. గొప్పలెప్పుడు చెప్పుకొనకు, మిడిసి పాటును చెందకెప్పుడు. ధైర్య గుణమును నేర్చుకొనుము, ధైర్య గుణమును నేర్చుకొనుము. దైవరాజ్యము నీదియగును, ధైర్య గుణమును నేర్చుకొనుము. దైవరాజ్యము నీదియగును. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. శోకమేనా నొసటి వ్రాతని ఆవురావురని అలమటింపకు. శోకమేనా నొసటి వ్రాతని ఆవురావురని అలమటింపకు. కనుల నీటిని తుడుచు దేవుడు, కనుల నీటిని తుడుచు దేవుడు. ఊరడిల్లుము ఊరకుండుము, కనుల నీటిని తుడుచు దేవుడు. ఊరడిల్లుము ఊరకుండుము. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. ఎంత నేర్చినా ఎంత చదివినా కుప్ప తెప్పగా సిరులు కలిగిన. ఎంత నేర్చినా ఎంత చదివినా కుప్ప తెప్పగా సిరులు కలిగిన. వినయ గుణము వీడరెవ్వరు, వినయ గుణము వీడరెవ్వరు. వారు భూమికి వారసులౌదురు. వినయ గుణము వీడరెవ్వరు, వారు భూమికి వారసులౌదురు. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు. హాయి కదా మనకి పిలుపు, సుఖదాయి కదా మనకి పలుకు.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. పిలుపు అనే మాట గురించి చూస్తున్నాం. యేసుక్రీస్తు మన ఎలా పిలిచాడు? రక్షణ కొరకైన పిలుపు, బ్రతుకుట కొరకైన పిలుపు, వివాదాలు తీర్చుకోవడానికి పిలుపు, ఆకలి దప్పులు తీస్తారని పిలుపు. మీరు ఆకలిగా ఉంటే మీకు ఆకలి తీరుస్తాను. దప్పిక కలిగి ఉంటే అది భౌతికమైందా, ఆత్మ సంబంధమైన భౌతికమైందైనా ఆత్మ సంబంధమైన ఆ దప్పిక తీర్చడానికి నేను సమర్థుడను, మీరు చేయాల్సింది నా దగ్గరికి రావాలి. ఇంకొకటి 5వ పిలుపు, విశ్రాంతి కొరకైన పిలుపు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, వాక్కురూపుడా, నీకు వందనాలు. నీ వాక్యం బోధించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పిలుపులు వింటున్నాం. ఇప్పుడు విశ్రాంతి కొరకైన పిలుపు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇది ప్రయాసపడి భారం మోస్తున్న వారల ఎలాంటి ప్రయాసమన్నా కానీ, అది భౌతికమైందా, ఆత్మ సంబంధమైందా, పిల్లల విషయంలోనా, ఎలాంటి ప్రయాసమైనా ఆ భారంతో ఉన్న వారందరిని ఏమంటున్నారంటే, నా యొద్దకు రండి. మీరు వాటిని మోస్తున్నారు, అవి తీసేసేయండి, నా మీద వేయండి, అవి మీ పనుల భారం నా మీద మోపండి. సమస్త జనులారా, ఒక్కరు కాదండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, అందరిని పిలుస్తున్నాడు దేవుడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి ఇస్తామని ఎవరైనా పిలుస్తారండి? రెస్ట్. ఎక్కడికైనా పోతే ఎవరి దగ్గర పోయినా పని చేయాల్సిందే, ఎవరి దగ్గర విశ్రాంతి ఉండదు. యేసుక్రీస్తు కౌగిట్లో విశ్రాంతి ఉంటుంది. పాపభారంతో విసిగి వేసారిపోతున్న జీవితాలకు విశ్రాంతి కేవలం పాపికై ప్రాణ విమోచన చేసిన యేసుక్రీస్తు మాత్రం ఇవ్వగలడు. కానీ ఏ నీతి కార్యాలు కానీ, పుణ్యకార్యాలు కానీ ఈ ఆత్మకు విశ్రాంతిని ఇవ్వదు. ఆత్మకు విశ్రాంతి కావాలంటే, శరీరానికి విశ్రాంతి కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ప్రయాసపడి భారం వస్తున్న వారందరూ ఆయన యొద్దకు రండి అనేది పిలుపు, విశ్రాంతి కొరకైన పిలుపు. ఇంకొక పిలుపు, రాజ్యము స్వతంత్రించుకొనుటకైన పిలుపు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఇక్కడ ఇది రాకడకు సంబంధించిన ప్యాసేజ్ ఇది. ఇందులో ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుచ్చినది మొదలు, సృష్టి మొదలైనప్పటి నుంచి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఒక రాజ్యం సిద్ధపరచారు, ఎందుకంటే వారు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, తండ్రి చిత్తానికి లోబడిన వారు, తండ్రి ఆశించిన విధంగా ఆయనకు ఆమోదయోగ్యంగా జీవించిన వారు, ఆయనకు అంగీకార యోగ్యంగా ఉన్న ప్రవర్తనను బట్టి ఏమంటున్నాడంటే, దేవుడు కొన్ని నామ్స్ ఇచ్చాడు, ఒక కాండక్ట్స్ ఇచ్చాడు, రూల్స్ ఇచ్చాడు. వాటిలో ఆ చట్టంలోనే ఉన్నవారిని ఏమంటుండంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా నా యొద్దకు రండి. ఏముంది? మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచండి. అక్కడ కన్నీరు ఉండదు, పండ్లు కొరకుట ఉండదు, దుఃఖం ఉండదు, అంగలార్పు ఉండదు. దాన్ని స్వతంత్రించుకోండి. ఈ లోకం శాశ్వతం కాదు. నిలబరమైన పట్టణము మనకు ఎక్కడుంది? మనకి నిలబరమైన పట్టణం పరలోకమే. కాబట్టి పునాదులు కలిగిన పట్టణం కోసము ఎదురు చూస్తున్నాం. కాబట్టి పుణ్యకార్యాలు, స్నానాలు ఇవేవి కూడా మిమ్మల్ని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి చేయదు. కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన కట్టలను అనుసరిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించే వారికి ఆ రాజ్యం ఉంటుంది. 2వ పిలుపు ఏంటి? రాజ్యం స్వతంత్రించే కొరకైన పిలుపు. మొదటిది విశ్రాంతి కొరకైన పిలుపు. భారం అనేది అది సంసార భారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, పిల్లల భారం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ భారం అంతా మోస్తున్నారు మీరు. మీ భారం యెహోవా మీద మోపు అంటుంది 55వ కీర్తనలో. ఆయన మీద మోపినప్పుడు ఏమంటాడంటే, మీకు విశ్రాంతి కలగజేస్తా అంటే, నాకు అప్పగించండి. మనము మంకుతనమైన పిల్లల్ని కానీ ఎవరైనా దేవుని చేతికి అప్పగిస్తే, కొంతమంది దేవుని చేతుల నుంచి ఆశీర్వదించని వస్తారు యేసయ్య దగ్గరికి. ఎందుకంటే మంకుతనం ఉన్నా, మొండితనం ఉన్నా దేవుని చేతిలో పెడితే వాళ్ళు మలసబడతారు. కాబట్టి ఎలా విశ్రాంతి కోరుకుంటున్నావో ఆ విశ్రాంతి పట్ల మీకు ఏం కావాలంటే యేసయ్య యొద్దకు రావాలి. మనం విశ్రాంతి కావాలంటే ఎక్కడో చాలా మంచి మంచి ప్లేసెస్లో, ఊటీ అలాంటి ప్లేసెస్లో, ఏకాంతంగా ఉండే ప్లేసెస్లో కాదు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక మార్గము తెరవబడుతుంది. ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆ స్వరం ద్వారా నీకు ఒక ప్లాన్ వస్తుందన్నమాట. ఆ ప్లాన్ ప్రకారంగా జీవితాన్ని సరి చేసుకోవచ్చు. రాజ్యాన్ని స్వతంత్రించుకునే మాట ఇక్కడ, తన మహిమతో మనుష్య కుమారుడు
సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ముందట పోగు చేయబడుదురు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 31 చదువుతున్నాను. అక్కడ ఏమంటుండంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఈ రాజ్యాన్ని మన అల్టిమేట్ గోల్ ఇదే. విశ్వాసం కాపాడుకుంటాం, పౌరుషం కలిగి ఉంటాం, జీవితంలో పడిపోకుండా ఉంటాం, విశ్వాసంలో జారిపోకుండా ఉంటాం, నలిగిపోకుండా ఉంటాం, వెనక్కి జారకుండా ఉంటాం. ఇవన్నీ కాపాడుకుంటూ, అందుకే పేతురు అంటాడు కదా, నా విశ్వాసం కాపాడుకున్నా, నా పరుగును తుదముట్టించిన అని అంటాడు కదా. నా కొరకు చాలా బాగుంటుంది. తిమోతికి రాస్తాడు అనమాట. అయితే అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు రాజ్యాన్ని స్వతంత్రించుకో. తిమోతి పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అంతవరకు మన పరుగు పందెము పరిగెత్తుతూనే ఉండాలి. ఆ పరుగులో ఓడిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లకుండా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకొచ్చుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఈ నేపథ్యంలో మనకి ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను వెడలిపోతునంటే తిమోతి వెడలిపోయే టైం వచ్చిందంట. పేతురు గురించి రాస్తాడు ఇక్కడ, నేను వెడలిపోతున్నాను, కాలం సమీపమైంది, మంచి పోరాటం పోరాడినాం. మంచి పోరాటం అంటే సాధారణంగా ఎన్నిసార్లు ఎదుర్కోవడానికి, దేవుని విశ్వాసం తొలగిపోవడానికి ఎంతో పోరాటం చేస్తే ఆ పోరాటంలో నేను పోరాడిన, నా పరుగు, నా ముందు ఉంచబడిన పరుగును కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటాను. విశ్వాసంలో ఎప్పుడు జారిపోలేదు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అంటే ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరికి? తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకునే పర్యంతము ఈ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. మొదటిది విశ్రాంతి కొరకైన పిలుపు, రెండవది రాజ్యము స్వతంత్రించే కొరకైన పిలుపు. ఇచ్చి పిలుపులు ప్రతి విశ్వాస జీవితంలో ఉంటాయి. దేవుడు పిలుస్తున్నాడు కనుక ప్రతి విశ్వాసి ఆయన కౌగిట్లో, ఆయన రెక్కల చాట, ఆయన సింహాసనం ఎదుట విశ్రాంతి పొందడానికి మన భారాన్ని అంతా విడిచిపెట్టి ఆయన మీద పోపి, ఆయన చేయగల సమర్థుడని, ఆయన సామర్థ్యాన్ని గుర్తించి ఆయన మీద ఆధారపడితే ప్రతి పని సులువుగా అయిపోతుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. పరుగిడుచున్నాను.